ఉమ్మడి న్యూస్కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ మాల మహానాడు మహబూబ్నగర్ జిల్లా కార్యాలయంలో మాతా రమాబాయి అంబేద్కర్ 123వ జయంతి తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాతా రమాబాయి అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నరసింహయ్య మాట్లాడుతూ రమాబాయి అంబేద్కర్ ఎన్నో కష్టాలు పడి పేడ ఎత్తి నుగ్గులు చేసి అమ్మి వచ్చినటువంటి డబ్బులతో తను ఒక పూట పస్తులుండి ఒక పూట తిని అంబేద్కర్ చదువు కోసం డబ్బులు పంపించిన త్యాగమూర్తి రమాబాయి అంబేద్కర్ అన్నారు. భర్త అడుగుజాడలు నడుస్తూ జాతి ప్రయోజనాల కోసం తన బిడ్డల అనారోగ్యంతో మృతి చెందిన కలత చెందకుండా భారతదేశంలో ఉన్న బడుగు వర్గాల ప్రజలంతా నా బిడ్డలే అని నమ్మి భర్తకు చేదోడు వాదోడుగా నిలిచిన ఘనత మాతా రమాబాయి అంబేద్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మంత్రి చెన్నకేశవులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాడం బాలరాజ్, రాష్ట్ర కార్యదర్శి మెట్టమీది బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ మాతా రమాబాయి, జోహార్ జోహారాని కొనసాగిస్తాం కొనసాగిస్తాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సతీమణి అయిన మాతా రమాబాయి అంబేద్కర్ గారి 123వ జయంతి సందర్భంగా తెలంగాణ మాలమానాడు ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో మాతా రమాబాయి చిత్రపటానికి పూలమాలలేసి అదేవిధంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదివిండ్రంటే ఆమె చేసిన శ్రమ త్యాగం వల్లే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప చదువులు చదివిండని చెప్పడానికి మేము సంతోషిస్తూ ఉన్నాం. ఆమె పేడ ఎత్తి నుగ్గులు కొట్టి ఎన్నో కష్టాలు పడి రూపాయి జమ చేసి విదేశాల్లో చదువుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి డబ్బులు పంపించి ఈరోజు జాతి ప్రయోజనాల కోసం ఒక పూట తిని మరో పూట పస్తుండి తన బిడ్డల అనారోగ్యంతో చనిపోతున్నప్పటికీ కూడా జాతి శ్రేయస్సే ముఖ్యమని నమ్మి భర్త అడుగుజాడలో నడిచి సమాజ శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అర్పించిన మాతా రమాబాయి గారికి తెలంగాణ మాలమానాడు పక్షాన పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఆమె శ్రమ ఎన్నటికీ ఈ జాతి మరవదు, ఆమె చేసిన కృషి ఈ జాతి ఎన్నటికి మరవదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆమె కృషి వల్లే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప చదువులు చదివి భారత రాజ్యాంగంలో అట్టడుగు ప్రజలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభివృద్ధికి తోడ్పడిన మాతా రమాబాయి జీవితం ఎంతో గొప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆమె ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తెలంగాణ మాలమానాడు ముందుకు తీసుకుపోయి వారి ఆశయ సాధన కోసం మా వంతుగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ మహనీయుల త్యాగాల వల్లే ఈరోజు భారతదేశంలో అట్టడుగు ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై భీమ్. ఏఐకేఎస్సిసి పిలుపులో భాగంగా ఈరోజు వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో సిపిఐ న్యూ డెమోక్రసీ, సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో చేయడం జరిగింది. సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయరాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని కోరుతూ నేడు తలపెట్టిన దేశవ్యాప్తంగా రోడ్ల నిర్బంధం కార్యక్రమంలో భాగంగా అమరచింతపట్నంలో ధర్నా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. వామపక్ష పార్టీల నాయకులు, రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ రైతు వ్యతిరేక చట్టాలను మరియు విద్యుత్ సవరణ బిల్లును సవరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జిఎస్ గోపి, భాస్కర్, విజయరాములు, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
అన్నలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు కూడా రైతాంగ బిడ్డల బిడ్డ, అందుకే మీరు మేమంతరం కలిసి నూతన వ్యవసాయ చట్టం రద్దయ్యేంత వరకు ఇంకొక గంట సేపు ఒక్క పడితే బిడ్డ ఈ మంట ఢిల్లీలో సెగ మలుతుంది. అరే బిడ్డ, వ్యవసాయ చట్టాలు మేము రద్దు చేస్తామని చెప్తారు. అప్పటిదాకా మనం లేవకుండా కూర్చుంటే మంచిగుంటది బిడ్డ. కింద మిసా కింద నిన్ను నన్ను జైల్లో పెట్టే. ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం. ముఖ్యంగా ఈరోజు దేశంలో నువ్వు చేస్తున్నటువంటి చట్టం కార్మిక వ్యతిరేకంగా, మరి రైతులకు వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా అనేక సమస్యలు చూస్తూ ఉంటే ఈ దేశంలో నువ్వు నైతికంగా ఈ రాజకీయాల్లో నువ్వు ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి, ఎందుకంటే నువ్వు వచ్చినప్పుడే పెట్టుబడిదారులకు ఉపయోగపడే పద్ధతిలో ఎప్పుడైతే స్విస్ బ్యాంకు చూపించి స్విట్జర్లాండ్ నుంచి నల్లధనాన్ని తెల్లధనంగా చేస్తానని చెప్పేసి ఎప్పుడైతే చెప్పి ప్రజలకు జన్ధన్ ఖాతాలు తెరిపించినావో అప్పుడే నీ సంగతి బండారం బయటపడింది. ఎందుకంటే ప్రజలకు ఏదైతే చిన్న నోట్లు మార్చి పెద్ద నోట్లుగా మరి కోటీశ్వర్లకు ఉపయోగపడే పద్ధతిలో డబ్బులు మార్చడమో అప్పుడే అర్థమైపోయింది. ఈరోజు రామ జన్మభూమి పేరు మీద మాది రామరాజ్యం, హిందూ రాజ్యం, హైందవ రాజ్యం, మరి మా ధ్యేయం రైతు రాజ్యమే మా ధ్యేయం అంటున్నావు. నువ్వు రామ మందిరం కడితే మాకు అభ్యంతరం లేదు, కానీ ఈరోజు రామ మందిరం పేరు మీద ఈరోజు అనేక మంది కార్యకర్తలు గ్రామాల్లో జనాలకు వెళ్ళి నిధులు వసూలు చేస్తూ ఉన్నావు. గుళ్ళు గోపురాలు కట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఈరోజు రైతులు చాలా కష్టాల్లో చలికి వాళ్ళకు అన్నిటికీ ఓర్చి అక్కడ కష్టపడి ఇప్పటికి 155 మంది పైన చనిపోయారు. మరి 73 రోజులుగా ఆందోళన కొనసాగుతూ ఉంటే రైతులను పట్టించుకోకుండా రాముని గుడి కడతానంటున్నావు. అయ్యా నరేంద్ర మోడీ గారు, ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో నీవు ప్రజా సమస్యల సాధన కోసం. నారాయణపేట జిల్లా కోస్గిపట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాజ్యాంగం సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి 123వ జయంతిని ఘనంగా నిర్వహించారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో రమాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ చదువుకోవటానికి రమాబాయి ఎంతో కష్టపడిందన్నారు. పిడకలు తయారు చేసి వాటిని అమ్ముకొని అంబేద్కర్ను చదివించిందని కొనియాడారు. దళితులు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాల కోసం కృషి చేయాలని వారు తెలిపారు. కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు బోడ వెంకటేష్, బానాస జిల్లా అధ్యక్షుడు చిన్ని కృష్ణ, ఇతర మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచంలో జ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అందుకోసమే ఆమె చేసిన కృషి భారతదేశానికి మరవలేనిదని మేము గుర్తిస్తున్నాం. దాంతోపాటు ఆమె చేసిన సేవలు, ఆమె చేసిన త్యాగము, బాబాసాహెబ్ అంబేద్కర్కి ఆమె పిడికలు అమ్ముకొని డబ్బులకు చదువు కోసము ఇచ్చిన ఘనత మన బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య మాతా రమాబాయికే చెందుతుందని మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మనము 123వ జయంతి మన రమాబాయి గారిని జరుపుకున్నందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి జయతులతో ముగిస్తున్నాను. జై భీమ్. మహాతల్లి రమాబాయి 123వ జయంతి జరుపుకుంటున్నాం. మరి ముందుగా అందరికీ జై భీమ్ తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈనాడు అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావి చేసిందంటే ఆ మహాతల్లి అంబేద్కర్ సతీమణి రమాబాయి గారు అని చెప్పి గుర్తు చేస్తున్నా. మరి రమాబాయి లాంటి వాళ్ళు మహాత్మా సావిత్రిబాయి పులే, రమాబాయి, చాకలి ఐలమ్మ, చిల్కరిబాయి ఇట్లాంటి మహా త్యాగ మహిళలు ఎందరెందరో ఉన్నారు. వాళ్ళ చరిత్రల్ని గడప గడపకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి మహిళల యొక్క ప్రోగ్రాంకి మహిళల్ని అధిక సంఖ్యలో తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఈ మహాతల్లుల చరిత్రని తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి తల్లుల్ని మరి ఎంతో మందిని తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. అలా
గాయత్రి రైస్ మిల్లు అగ్ని ప్రమాదం, ప్రభుత్వం ఆస్తి నష్టం. ఉట్నూరు మండలంలో త్రిలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్నటువంటి గాయత్రి రైస్ మిల్లులో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మిల్లు యజమానులు 100కు సమాచారం అందించడంతో పోలీసులు అప్రమత్తమై నారాయణపేట అగ్నిమాపక దళ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బంది రైస్ మిల్లు వద్దకు చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పివేశారు. కాగా రైస్ మిల్లులో వెల్డింగ్ పనులు నిర్వహిస్తూ ఉండడంతో ఆరు బయట ఉన్నటువంటి 500 నుంచి 600 వరకు గోన సంచులు కాలి బూడిదయ్యాయి. రైస్ మిల్ యజమాని నిర్లక్ష్యంతోనే మంటలు వ్యాపించినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.